లో భాగంగా మన షేక్పేట్ తహసీల్దార్ గారు అనితారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్స్ మామి నరసింహరావు గారికి, భారతీ నాయక్ గారికి, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్ గారికి, తిరుమలేష్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర విభాగాల అధ్యక్షులకి, మీడియా సోదరులకి, ఈరోజు ఈ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న మీరు చూశారు మీడియా ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల విషయంలో కానీ మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ సేవ ద్వారా మీరు అవి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా పేర్లు ఇంక్లూజన్ కానీ డిలీషన్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇందులో మీరు భాగస్వాములై అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డులు ఇప్పించేటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు కూడా మీరు పూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ, మరి చెక్కుల కార్యక్రమంలో యాదయ్య గారు మీరు పేర్లు పిలిస్తే మనం 10 మందిని పిలిచేయండి. లో భాగంగా మన షేక్పేట్ తహసీల్దార్ గారు అనితారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్స్ మామి నరసింహరావు గారికి, భారతీ నాయక్ గారికి, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్ గారికి, తిరుమలేష్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర విభాగాల అధ్యక్షులకి, మీడియా సోదరులకి, ఈరోజు ఈ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న మీరు చూశారు మీడియా ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల విషయంలో కానీ మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ సేవ ద్వారా మీరు అవి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా పేర్లు ఇంక్లూజన్ కానీ డిలీషన్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇందులో మీరు భాగస్వాములై అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డులు ఇప్పించేటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు కూడా మీరు పూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ, మరి చెక్కుల కార్యక్రమంలో యాదయ్య గారు మీరు పేర్లు పిలిస్తే మనం 10 మందిని పిలిచేయండి. లో భాగంగా మన షేక్పేట్ తహసీల్దార్ గారు అనితారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్స్ మామి నరసింహరావు గారికి, భారతీ నాయక్ గారికి, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్ గారికి, తిరుమలేష్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర విభాగాల అధ్యక్షులకి, మీడియా సోదరులకి, ఈరోజు ఈ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న మీరు చూశారు మీడియా ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల విషయంలో కానీ మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ సేవ ద్వారా మీరు అవి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా పేర్లు ఇంక్లూజన్ కానీ డిలీషన్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇందులో మీరు భాగస్వాములై అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డులు ఇప్పించేటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు కూడా మీరు పూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ, మరి చెక్కుల కార్యక్రమంలో యాదయ్య గారు మీరు పేర్లు పిలిస్తే మనం 10 మందిని పిలిచేయండి. లో భాగంగా మన షేక్పేట్ తహసీల్దార్ గారు అనితారెడ్డి గారికి, మాజీ కార్పొరేటర్స్ మామి నరసింహరావు గారికి, భారతీ నాయక్ గారికి, డివిజన్ అధ్యక్షులు రాములు చౌహాన్ గారికి, తిరుమలేష్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఇతర విభాగాల అధ్యక్షులకి, మీడియా సోదరులకి, ఈరోజు ఈ చెక్కులు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నిన్న మీరు చూశారు మీడియా ద్వారా కూడా ఈ కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పుల విషయంలో కానీ మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీ సేవ ద్వారా మీరు అవి పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ మార్పులు చేర్పులు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఇంకా పేర్లు ఇంక్లూజన్ కానీ డిలీషన్స్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇందులో మీరు భాగస్వాములై అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డులు ఇప్పించేటువంటి కార్యక్రమంలో మా కార్యకర్తలు కూడా మీరు పూర్తిగా పనిచేయాలని కోరుకుంటూ, మరి చెక్కుల కార్యక్రమంలో యాదయ్య గారు మీరు పేర్లు పిలిస్తే మనం 10 మందిని పిలిచేయండి.